ఫ్రీజ్ చేస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఈ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. హే లంగా బోని నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ హీరో అవుదామని ఎత్తుకున్నావు, జీరో అయిపోయావు. అవకాశం దొరికితే మామూలుడు కాదు జుత్తు. ఇల్లు ఎక్కడ తీసుకుందాం మనం? ఈ వీధి బాగున్నట్టుంది, ఇల్లు ఇక్కడే తీసుకుందాం. ఈ వీధిలో మాత్రం వద్దు, ఈ వీధిలో చాలా డేంజర్ గాళ్ళు ఉన్నారే. నిన్నేమో గుడ్లా ఒప్పుకున్నా, ఇంకా ఈ వీధి అంతా. ఓకే బంగారం దా. సిగ్గేస్తుంది ఈ బిల్డప్ పిన్ ఇంకా రాదేటి ఒక పిన్నే. చెప్పురా ప్రాబ్లం ఏంట్రా? నీకు ముందే చెత్త చేయమని చెప్పలేదురా బాబు. నువ్వు ముగ్గేవా? పొద్దునే హెలికాప్టర్ తెప్పించా, దాని మీద ఎక్కి ముగ్గేస్తా. ఇక్కడ ఎక్కకలే గానీ అక్కడ ఎక్కి కూర్చోపో. ఇల్లప్ప చూపే బంగారం మాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఏంటి లప్ప లేట్గా వచ్చావు? రాత్రి లేట్ గా పడుకున్నానండి. లేట్గా ఎందుకు పడుకున్నావు? అంటే మీరు ఇప్పుడు అడిగితే లేట్ గా పడుకున్నాను చెప్పాలి కదండి. నరసమ్మా బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై. నరసమ్మా చేతని మొక్క నల్లగా అయిపోయింది, రాత్రి పడుకోలేదా? నైట్ అంతా ఈగలు ఒకటే సౌండ్. ఏమని? మరి నేను ముగ్గేనా? ఏం ముగ్గేస్తావు? ఎద్దుల బండి. బండి ఉంది, ఎద్దులేవి. ఎద్దే వచ్చి ఎద్దేదో నడుతున్నా చెప్పను. నరసం చాలా మంచిదండి, ఏం చెప్పినా కూడా అంటది. చూడండి ఒకసారి పనికి మాలిందానా, నువ్వెందుకు పని చేయవు కదా అది తీసారా? వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, గుండెకాయలు. వరే 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 గుమ్మడికాయలు ఉన్నాయా? వెనకాల వస్తున్నాయండి. వెనకాల వస్తున్నాయా? ఏమైనా స్పెషల్ గా ఉందా? క్యాలీఫ్లవర్ ఉందండి. ఎంత? 5,000. కాలీఫ్లవర్కి 5,000 ఎందుకు? మొన్నే సినిమాలో హీరోగా చేసిందండి. సంపూర్ణేష్ బాబు అడ్డు పెట్టుకున్నాడు కదా. మరి సంపూర్ణేష్ బాబు ఏం అడ్డట్టుకున్నాడు? అడిగొస్తాం ఆగండి. బెండకాయలు చివరి ఎందుకు ఇంచుతారో తెలుసా? ఎందుకండి? ఎందుకంటే వంకాయ ఎరగదు కాబట్టి. సిక్కుడుకాయని ఎందుకంటారు తెలుసా? ఎందుకు? మనం పట్టుకుంటే సిక్కింది కదా అందుకు. జంకినక్క అన్నాక తోటకూరా. అవునండి. ఎక్కడిది? తోటలోది. తోటలోది. ఇది కొంచెం ఓకే, ఇది కొంచెం ఓకే. మాకేదైనా పెళ్లి సంబంధం ఉంటే చూడరా, అది ముగ్గురు ఒంటరిగా చింకిపోతున్నాము. సరే చూస్తా నాకు. ఇదిగోండి వాళ్ళే పెళ్లి కూతుర్లు, మాట్లాడుకోండి. అరే నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? చాలా అందంగా ఉండాలి, పాట పాడే అమ్మాయి కావాలి. చూపే బంగారమాయనే శ్రీవల్లి చూపే బంగారమాయనే. వాళ్ళిద్దరు యాక్టివ్గా ఉన్నారు, నువ్వేంటి బాధగున్నావు? మనసేం బాగాలేదు. అదెందుకు తిన్నావు? అదెందుకు తిన్నావు? నాకైతే చిన్నప్పటి నుంచి బీట్ బాక్సింగ్ వచ్చిన అమ్మాయి అంటే ఇష్టంరా నాకు. బీట్ బాక్సింగ్ వచ్చింది, పిస్టల్ వచ్చినాయి, దీనికి ఎలా కొడేసుకుంటుంది ఇది. పెళ్లి కావాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి. ఒకసారి మీరు లైన్ లో నుంచోండి. ఫస్ట్ మాకు సిగ్గుపడండి. దీనికి ఏదో రోజు ఆ మూదు పట్టేస్తే అప్పుడు దరిద్రం వదిలిపోద్ది. ఒకసారి మీరు వాక్ చేయండి సిగ్గుపడుతూ. ఓలాగా నిరూపించుకోలేకపోతుంది పాపం. బాగా సిగ్గుపడుతున్నాండి. సిగ్గుపడు. మీరు చెయ్యండి సిగ్గుపడుతూ. అనిపిస్తుంది కదా రాకేష్ టీమ్ లో బెటర్ అని. నీకేమొచ్చు? ఈత. ఈత. ఈత.
చెప్పు. ఇదిగో నీకేవచ్చు, నీకేది వస్తుందని అడగలేదు, ఏమొచ్చని అడిగా. ఏంటి పెళ్లి చూపులకు వచ్చారా? మా ఫ్యామిలీ మేమే తయారు చేసాం 3. చూసిన తర్వాత అర్థమైంది ఎందుకు తయారు చేసినట్టు అనిపించింది. సార్ ఇల్లు దాని నుంచి ఏం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు సార్. ఈ చిన్న చెల్లి దీనికి బాగా కోళ్లు పెంచుకోవడం అంటే ఇష్టం. కోళ్ల కింద మట్టేస్తే ఏం చేస్తాయి అవి? ఆ కోడ్ ఇమిటేట్ చేసి అలా అయిపోయింది అది. ఈ అమ్మాయి దీనికి ఏంటంటే డాక్టర్ ఏం చెప్పాడంటే కొంచెం పెద్ద కళ్ళు చేసి చూస్తేనే ముందు కనిపెత్తామని చెప్పారు. మధ్య మధ్యలో చిన్న మ్యూజిక్ టోన్ పెట్టుకోమ్మా సెట్ అయిపోద్దని చెప్పారు. అప్పటి నుంచి చాలా బాగా చేస్తున్నారు, నిన్న ఆకుండా కూడా. ఇది పెద్ద చెల్లి, దీనికి తెలియదు ఏం చేస్తుందో. మీ చెల్లెలు మాకు నచ్చలేదయ్యా. ఎందుకు నచ్చలేదండి? వాళ్ళకి ఏమి రావట్లేదు, సిగ్గుపడట్లేదు. ఇప్పుడు ముగ్గురు చేస్తారు, ఓకేనా మీకు? మన ఆనవాయితీ, మన బాడీ లాంగ్వేజ్లు ఒక్కసారి ఉగ్రరూపం చూపించండి. ఫస్ట్ టైం అనవసరంగా గంటప్లు వేయని అనిపించింది. అసలు ముందే తెలుసుండి అసలు గంటప్లు వేసేవని కాదండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? నిన్ను వదిలి ఎందుకు వెళ్తాను? నువ్వు టీంలో వెళ్ళకుండా మంచి చేసుకొచ్చాడు. ఈ స్కిట్ కి బిహైండ్ ఉన్న ఇన్స్పిరేషన్ మన గెటప్స్ శ్రీను గారికి స్టేజ్ మీదకి రమ్మని కోరుకుంటున్నాము. రండి. గెటప్స్ శ్రీను గారు మొత్తానికి ఓ స్కిట్ వచ్చి మీ గెటప్స్ చూసి ఇన్స్పైర్ అయింది అనమాట. ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ హ్యాపీ, ఎందుకంటే నేనైనా సరిగ్గా చేయలేకపోయిన వీళ్ళు చేశారని. మేల్ టోన్ లో అన్ని వాయిస్లు వస్తాయి. అమ్మాయిల వాయిస్ ఏంటంటే సన్నగా ఉంటుంది కదా టోన్, దాంట్లో వాయిస్ మాడ్యులేషన్ అన్ని చేయడం అంటే మామూలు విషయం కాదు. నేను దానికి గాను ముగ్గురు హ్యాట్స్ ఆఫ్ నిజంగా. రోజా గారు ఎలా అనిపించింది స్పెషల్ స్కిట్? శ్రీను ఏ మనిషి కొత్తగా కనిపించినా మొత్తం స్టడీ చేసేసి దాన్ని క్యారెక్టర్ గా తీసుకొచ్చేస్తారు స్కిట్ లో. సో అలాంటి గెటప్స్ ని చాలా ధైర్యం చేశారు ముగ్గురు, బాగా చేశారు. మనో గారు, రోహిణి, పవిత్ర భాషలు ఫైమా చాలా బాగా చేశారు. చాలా కష్టం. లేడీస్ ఫెంటాస్టిక్ జాబ్. చూసారు అలా వచ్చి రాగానే ఎయ్యి అంటున్నాడు. వేస్తాం ఈరోజు 56 చేంజ్ చేసాం, ఇంకా సిగ్గురాలేదు మీకు. ఒకటి గుర్తు పెట్టుకోండి భాస్కర్ గారు, నలుగురిని నవ్వించడం అంటే నలుగురిని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకోటి కూడా తెలుసుకోండి, జిమ్కి వెళ్తే కండలు వస్తాయి, కామెడీ రాదు. అది తెలుసుకోండి ముందు. ఒక చిన్న డౌట్ రాఘవ్ గారు, ఇవన్నీ స్కిట్లు ఎక్కడ వెళ్తాయి? ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఉందా? ఏంటి? అల్లం బెల్లం తింటాం, అది పదార్థం. శనివారం ఓడిపోతుంది, అది యథార్థం. ఆయన గెలిచారు కదా లాస్ట్ వీక్. మేడం, చిన్నపిల్లలు బచ్చాలు గెలుస్తుంటే ముద్దు వస్తుంది అప్పుడప్పుడు. అదొక ఆనందం మాకు. 5,000 రూపాయల కోసం మమ్మల్ని బచ్చగలంటావా? నీకు విషయం చెప్పాలమ్మా. ఏంటది? నేను ఒకరిని ప్రేమించా. తను తీసుకురా. అమ్మాయాలన్నీ వచ్చాడు. అమ్మాయి ఎక్కడ? అమ్మాయిలన్నీ కదా, ఈయన్నే చేసుకున్నా. ఆగు, అంత తప్పేముంది? బ్రష్ చేసుకోవాలంటే బ్రష్ లేకపోతే వేపలు వాడుకోవచ్చు, కానీ బాత్రూమ్ బ్రష్ వాడకూడదురా. నమస్కారం సార్, ఇది నా ఆటో. కృష్ణ భగవాన్ గారు, మీరు ఒక 150 రూపాయలు ఇస్తారా? 150? నేను ఎప్పుడు ఎక్కాను? మీరు ఎక్కలేదు, కానీ మీ మనిషి ఎక్కింది ఆటో. 50 ఎక్కువ పెట్టేసా బాబు. నేను నూకరాజు గాడిని, కామెడీ చేసే నూకరాజు గాడిని, పంచులేసే పోటుగాడిని, అందరిలో అందగాడిని, కలమ తల్లి కన్నోన్ని, జబర్దస్త్ ని మోసేవాణ్ణి రా. నేను చేస్తేనే 10 రా, చేస్తేనే 8 రా. నువ్వు కూడా కృష్ణ భగవాన్ గారిని లైన్ అడగొచ్చు కదా. ఆ లైన్ అడగడానికి మా టీంలో తన్మయ్య ఉంటది కదా. కృష్ణ భగవాన్ గారి రూమ్ కెళ్ళి లైన్ అడుగు అని చెప్పాను. తన్మయ్య అడిగిందా? ఆ తన్మయ్య అడిగేలోపు ఆయనే తన్మయ్యని అడిగాడు. అవునా? అబ్బా చాలా బాగుందండి. ఆడవాళ్ళందరూ రాఖీలు తీసుకొని మీదకి వస్తున్నారు సార్ రాఖీ పండగని. అది పెద్ద ప్రాబ్లం ఏంట్రా? రాఖీ కట్టించుకోలేక బాధపడుతుంటే నీకు రాఖీ కడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నావు? అసలు ఎంత మంది అబ్బాయిలు బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుని లోపల ఉంటారో నీకు తెలుసా?
నీకన్నేంటమ్మా ఆయనే? అయ్యో నాది చాలా చిన్న వయసు. చిన్న వయసా? శ్యామలకి పురుడు పోసినట్టున్నావు నువ్వు, నీది చిన్న వయసా? నేను ఫుడ్ ఇన్స్పెక్టర్, నా దగ్గర ఎవరున్నా క్వాలిటీగా ఉండాలి. పెళ్లి కూతురు అదేగా? అదే బాబు. అదేంటి సార్ అంత చండాలంగా ఉంది? బాగలేదు సార్, అదైతే చూడండి గులాబ్ జామ్ లా ఉంది. ఇది బ్రెడ్ మీద జామ్ తినే వయసు, నీకు ఇంకా గులాబ్ జామ్ కి టైం ఉంది. మీ అక్క గోళ్ళు ఏమైనా ఉన్నాయా? లేదు బావగారు, నిన్నే తీసింది. ఏ గోళ్ళు? ఈ గోళ్ళు. రాయరా, ఎంత వరసగా ఎంత దిగజారిపోయారు ఇల్లు. నువ్వే రాసావు కదరా. జాబ్ చేస్తున్నావా? yes. ఏం జాబ్? లెక్కల టీచర్. లెక్కల టీచర్? yeah. టేబుల్స్ చెప్పు. డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్. ఈ మధ్య మీరు మీ సినిమాలో పాట కూడా పాడుతున్నారంటగా? అవును, మొన్నే పాడావుడి. ఏదో ఒక్కసారి మాకు వినిపిస్తే. వస్తాం బిల్లా వర్షంలో దాడిచినావు పండగే పండగే. ఏమండి నమస్తే. ఫస్ట్ వస్తావేంటబ్బా వెనకబో. తీయండి ఇక్కడ నుంచి దుకాణం ఆగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకని. ఫస్ట్ బస్సే వస్తాడే. ఫస్ట్ బస్సే వచ్చాడేంట్రా? ఎంట్రీ పంచ్ సార్, ఫస్ట్ బస్సే. రావు గారు వయసులో పెద్దోడని ఊరుకుంటున్నా. మేడం ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ వాళ్ళకి విన్నిస్తే మేము ఒప్పుకోం మేడం. ఇది 2020 స్కిట్. 2020 స్కిట్ అయితే కూడా 2020 ఇస్తే కూడా మీకు ఫుల్ పాయింట్స్ ఎంత వస్తుంది? మీరు మాట్లాడే ముందు అసలు స్కోర్స్ ఏంటో కనుక్కుందాము. నో బిఫోర్ స్కోర్స్ సార్ ఒక విషయం సార్. మేడం వాళ్ళు స్కిట్ చేస్తున్నప్పుడు మేము ఎవ్వరూ డిస్టర్బ్ చేయాలి. 3-4 సార్లు వచ్చి ఆ ప్రాపర్టీలు పట్టుకుపోయి ఆ ఇమ్ముగాడి మెంటల్గా ఎంత అప్సెట్ అయ్యేది తెసండి. మీ గెలుపుని మేము కోరుకుంటున్నాం, క్షమాపణలు కోరుకుంటూ జడ్జిని మీ ఇద్దరు 10 మార్కులు ఇచ్చేసేయండి. గెలిస్తే నేను సంతోషిస్తాను మేడం. 10 ఇచ్చేసేయండి వాళ్ళకి. రాఘవ్ గారు ఆ స్కిట్ లో ఎంటర్ అయ్యారు, ఇక్కడ జడ్జిమెంట్ లో కూడా ఎంటర్ అవుతారా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.